జోసెఫ్ ఇస్ ద హీరో ఆఫ్ ద బైబిల్ అనొచ్చు మనము. సో ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనకు అందరికీ తెలిసిందే. అది కాకుండా మనం చదువుకుంటే ఆయన ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఇంటిలో బయట ఎన్ని వేదనలు ఆయన ఎదుర్కొని ఆయన ముందుకు వెళ్ళాడు. జోసెఫ్ కోసం ప్రతి ఒక్కరు ఏ కష్టంలో ఉన్నా ఆ కష్టానికి ఒక రోల్ మోడల్ గా అక్కడ మనకి జోసెఫ్ మనకు కనపడుతున్నాడు. సో ఈరోజు ఈ గొప్ప వ్యక్తి భార్య కోసము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. దయచేసి మీ గ్రంథాలు మీరు తెరవండి, మీ హృదయము దేవునితో కనెక్ట్ అవ్వండి. ఖచ్చితంగా దేవుడు ఈరోజు మీతో మాట్లాడతాడు. ఈరోజు జోసెఫ్ భార్య నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. తన కోసం దేవుడు కేవలం 3 సార్లు గ్రంథంలో రాయబడి ఉంది. అంటే బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే 3 అనేది చాలా విలువైనది. అంటే దేవుడు ఎంతో 3 దినాలంటేనే అది చాలా వెరీ రెస్పెక్టబుల్ వర్డ్ ఇన్ ద బైబిల్. అండ్ 3 సార్లు ఈమె కోసం రాయబడిందంటే ఎంత ప్రభావము తీసుకొచ్చిందో జోసెఫ్ జీవితంలో మనం నేర్చుకోవచ్చు. జోసెఫ్ కోసం మనం నేర్చుకుంటే జోసెఫ్ చాలా ఇబ్బందులు పడ్డాడు. అంటే అన్నయ్యల దగ్గర, అంటే దేవుడికి లోపడ్డాడు జోసెఫ్. దేవుని మాటతో అతను ముందుకు వెళ్ళాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆ జోసెఫ్తో మాట్లాడాడు. కళల రూపంలో దేవుడు వచ్చి ఆయనతో చాలా విషయాలు తెలియజేశాడు. ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో అవన్నీ జోసెఫ్తో దేవుడు మాట్లాడాడు. ఆ మాటలు అన్నయ్యలతో షేర్ చేసుకున్నప్పుడు అన్నయ్యలు ఆయన మీద అసూయ పెట్టుకుని ఆయన్ని చంపాలని కోరుకున్నారు. ఒక రోజుని చంపాలని ప్లాన్ వేసుకున్నప్పుడు ఇంకా చంపేద్దాం అనుకున్నారు. ఆ సమయంలో యూదా అన్నయ్య ఆ బిడ్డని రక్షించాడు. ఆ రోజుని రక్షించి వాడు ఏం చేస్తారంటే ఒక గోతులో అతన్ని పడేసినట్టు గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆయన గోతులో ఉన్నప్పుడు ఆయనకి చంపాలనుకున్నప్పుడు రుబేను అతన్ని రక్షించాడు. ఇస్మాయిల్కి అమ్మేసినట్టు అక్కడ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అక్కడి నుంచి ఆయన పొటిఫర్ ఇంటికి వెళ్ళాడు. పొటిఫర్ ఇంటిలో అతను దీవించబడ్డాడు. అంటే పొటిఫర్ ఎంత ప్రేమిస్తాడంటే అతనికి ఇంటి మీద అధికారం ఇస్తాడు. ఆయన ఆ రాజమహల్లో ఎదుగుతాడు. కానీ అపవాది ఆయన అక్కడికి కూడా వదిలిపెట్టలేదు. పొటిఫర్ భార్య శోధనలోకి తీసుకువెళ్ళింది. కానీ గొప్ప వ్యక్తి జోసెఫ్ ఆ శోధ నుంచి కూడా ఆయన ఎదుర్కొని ఆయన అక్కడి నుంచి పారిపోయినట్టు గ్రంథం మనకు తెలియజేస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ తొప్పి నుంచి అతను రక్షించుకున్నాడో అపవాది అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది, జైల్లోకి తీసుకువెళ్ళింది. జైల్లో ఇబ్బందులు పడ్డాడు. మళ్ళీ జైలు నుంచి డైరెక్ట్ గా ఒక రోజుని ఫరోకి ఒక కళ వస్తే ఆ కళకి అర్థం చెప్పడానికి ఆయన మళ్ళీ తీసుకువెళ్తారు. ఎప్పుడైతే అర్థము దానికి తెలియజేస్తాడో వెంటనే ఆయన్ని ఆ ఫరో చాలా ఇంప్రెస్ అవుతాడు. ఎంత ఇంప్రెస్ అవుతాడంటే ఆ జోసెఫ్ చూడగానే నా దేవుడు, నా గొప్ప దేవుడు తెలియజేసిన కళని అని చెప్పి ఆయన ఎంత చక్కగా వివరిస్తారంటే ఫరో ఆ రోజుని ఫిదా అయిపోతాడు జోసెఫ్ మీద, జోసెఫ్ దేవుడి మీద. ఎంత ఫిదా అవుతాడంటే ఆ రాజ్యంలో ఆ రాజ్యం అంతా అతనికి ఇచ్చేస్తాడు. ఆ రాజ్యం ఇచ్చి తన చేతి ఉంగరము వేలుకున్న ఉంగరము కూడా తీసి అక్కడ ఫరోకు పెట్టినట్టు అక్కడ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. అదే కాదు, ప్లస్ అక్కడున్న ఒక స్త్రీని తీసుకొచ్చి వివాహం కూడా చేసినట్టు అక్కడ మనకి గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. సో ఇక్కడ మనం చూస్తే జోసెఫ్ జీవితంలో మనం చూస్తే జోసెఫ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా మనం చూస్తే ఆ దేవుడి మీద ఆయన ఆధారపడ్డాడు, దేవుడికి లోబడ్డాడు. ప్రతి విషయంలో దేవుడిని తీసుకొచ్చాడు. ప్రతి కష్టంలో దేవుడిని ఆనుకుని అతను ముందుకు వెళ్ళాడు. అది మర్చిపోకూడదు. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం పడిపోకూడదు. దేవుని వైపు మనం చూడాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని మీద లోబడాలి, దేవునితో ఉండాలి. ఆయన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని దేవుడు అన్నప్పుడు మనము కూడా దేవుని మీద డిపెండ్ అవ్వాలి. డిపెండ్ అవ్వేలాగా దేవుడు మనం చూస్తాడు. మనం ఎప్పుడైతే దేవుడి మీద డిపెండ్ అవుతామో దేవుడి హస్తం మన మీద బలంగా పనిచేస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు చాలా మంది వెనక్కి అడిగేసి వెళ్ళిపోతారు. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడేది ఏంటంటే ఈ జోసెఫ్ రోల్ మోడల్ గా మనం కూడా ఉండాలని చెప్పి దేవుడు ఈ జోసెఫ్ ని ఈ గ్రంథంలో ఉంచాడు. చూడండి, మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క
వ్యక్తి నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగంలో వారి పేర్లు మెన్షన్ చేశారంటే వారి పేర్ల నుంచి, వారి జీవితం నుంచి మనం చాలా విషయాలు మనము నేర్చుకోవచ్చు. మన కోసమే ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం రాయించాడు. సో ఈ రోజు మనం చూస్తే జోసెఫ్ ఎన్ని కష్టాలు, తల్లి ప్రేమ కూడా అతను సరిగ్గా పొందుకోలేదు. ఎందుకంటే చిన్ననాటిలోనే తల్లి మరణించింది. జోసెఫ్ తల్లి పేరు రాహేలు. ఇబ్బందులతో తన బెంజమిన్ జన్మ ఇస్తూ తన చనిపోయినట్టు గ్రంథాలు మనకు తెలియజేస్తుంది. సో తల్లి ప్రేమ ఏంటో ఆయనకు తెలియదు. అదేవిధంగా తండ్రి ప్రేమను కూడా పోగొట్టుకున్నాడు, అన్నయ్యల ప్రేమను పోగొట్టుకున్నాడు. ఇంట్లోనే అన్నయ్యలు శత్రువులుగా నిలబడ్డారు. ఎన్ని ఇబ్బందులు పడ్డా బయటకు వచ్చిన బయటకు కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు, జైల్లో ఇబ్బందులు పడ్డాడు, అవమానాలు పడ్డాడు. నిజడు జీవితం అంతా ఇంకా నాశనం అయిపోయిందని అట్టి పరిస్థితులకు అతను వచ్చాడు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు అతని మీదకి వచ్చినా కానీ జోసెఫ్ మాత్రం పడిపోలేదు. ఆయన దేవుడి కోసము నిలబడ్డాడు. అవమానాలు ఎదుర్కొని అతను ముందుకు వెళ్ళాడు. నా దేవుడు నాకు చాలు అని చెప్పి శత్రువులు కూడా అతను ప్రేమించాడు. అందుకనే కదా అన్నయ్యలు వారు ఇబ్బందులు ఉన్నారు అంటే వారి దేశంలో భోజనం దొరకట్లేదని, వాళ్ళు కరువు వచ్చిందని చెప్పి వారు ఐగుప్తుకి వస్తారు. ఐగుప్తుకి రాగానే అక్కడ జోసెఫ్ వారిని గుర్తించి వెంటనే అన్నయ్యని క్షమిస్తాడు. అదేవిధంగా వారికి కావలసిన ఆహారం కూడా ఇస్తాడు. అదే కాదు, రాజ్యంలో కూడా వారికి మంచి స్థలం కూడా వారికి ఇస్తాడు. సో ఇంత మంచి వ్యక్తి వెనక ఎవరొకరు ఉండాలి కదా, ఎవరొకరు ఉండాలి. ఎవరు లేకున్నా ఆయన ఎలా నిలబడతాడు, లాస్ట్ మూమెంట్ దాకా ఎలా నిలబడతాడు. ఈరోజు ఆయన పట్ల ఆయన సగం జీవితం అంటే చెప్పాలంటే సెకండ్ హాఫ్ మనం చూస్తే, ఫస్ట్ హాఫ్ అంతా దేవుడు ఉంటే, సెకండ్ హాఫ్ లో కూడా ఎవరొకరు మధ్యన ఉండాలి, ఎవరొకరు ఉండి ఆయన కూడా ముందుకు నడిపించాలి. అతని పక్కనే ఉండి ఆయన ముందుకు నడిపించింది అతని భార్య కోసం ఈరోజు మనం చూద్దాం. ఆయన చాలా ఎన్ని కష్టాలున్నా ఆ ప్రేమ ఏదైతే తల్లి ప్రేమని పోగొచ్చుకున్నాడు, ఆ తల్లి స్థానంలోకి తను వచ్చింది. తల్లి ప్రేమని అంటే ఒక భార్యగా తన వచ్చి ఆ ప్రేమని ఆయనకి ఇచ్చింది. ఇప్పుడు చూస్తే రాహేలు కోసం మనం చూస్తే 30:20 మనం చూసుకుంటే, అది ఖండము 30:20 మనం చూసుకుంటే రాహేలుకి బిడ్డలు పుట్టలేదు. అంటే చాలా రోజుల తర్వాత తనకి బిడ్డలు పుట్టలేదు. తన దేవుడి సన్నిధిలో మొదలు పెట్టుకున్నప్పుడు దేవుడు తనకి అక్కడ సంతానం ఇచ్చినట్టు గ్రంథాలు మనకు తెలుసు. అది ఖండం 30:20 మనం చదువుకుంటే అక్కడ రాహేలు దేవుని వైపు చూసింది, దేవుని మీద ఆధారపడింది. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడిందో దేవుడు రాహేల్ని దీవించాడు. చూడండి, ఈ రోజు దేవుడు మన జీవితంలో డిలే చేస్తున్నాడంటే, ఎందుకు డిలే చేస్తున్నాడంటే మనము ఆయన మీద డిపెండ్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మీద ఎప్పుడైతే మనం ఆయన మీద డిపెండ్ అవుతామో వెంటనే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆయనకి మనం లోబడాలి, ఆయన మీద ఆధారపడాలి. ఎప్పుడైతే ఆధారపడతామో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఇక్కడ మనం చూస్తే జోసెఫ్ అభివృద్ధి పొందుకున్నాడు. దినదిన ఆయన అభివృద్ధి పొందుకుంటూ అతను వెళ్ళాడు. అదేవిధంగా అతను జనాలు దేవుణ్ణి చూశారు. మనం చూస్తే పొటిఫర్ కూడా ఆయన రాజ్య మహాల్కి ఎప్పుడైతే ఆయన కోటకు చేరుకున్నాడో జోసెఫ్ మాటలో, జోసెఫ్ తీరులో అతను ఏం చూశాడంటే దేవుణ్ణి చూశాడు. అంటే ఎంత ప్రేమించాడంటే ఆయన స్వరూపమే, ఒక స్వరూపము చూడగానే ఆయనలో దేవుడు ఉన్నాడని గుర్తించాడు పొటిఫర్. అంటే ఈరోజు మనము కూడా ఒకటి మనం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఎదుగుతున్నామంటే, దేవుని బిడ్డలుగా మనం ఎదుగుతున్నామంటే క్రీస్తు హస్తం మన మీద ఉందని మనం బలంగా నమ్ముతున్నాం. అంటే మనం క్రీస్తు రూపము మనం పొందుకున్నాం. ఈరోజు మనం క్రీస్తు రూపం పొందుకున్నాం అంటే లోకానికి మనం వెలుగే ఉండాలని ఈరోజు దేవుడు కోరుకొచ్చిన జనం నీలో ఉన్న వెలుగుని, నీలో ఉన్న దేవుడిని చూడాలి. నీ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. నీ బిహేవియర్ లో
నువ్వు నిలబడాలి. నీ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో. నీ క్యారెక్టర్, నీ బిహేవియర్ చూసి ఖచ్చితంగా జనము నీలో ఉన్న దేవుడిని వారు తెలుసుకుంటాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా కానీ దేవుడు నీకు తోడుగా ఉంటాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టాడు. అంతం వరకు దేవుడు జోసెఫ్ కి తోడుగా ఉన్నాడు. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ జోసెఫ్ ని వదిలిపెట్టలేదు. ఇక్కడ మనం చదువుకుంటే జోసెఫ్ జీవితంలో మనం చదువుకుంటే జోసెఫ్ దేవునితో స్టార్ట్ చేశాడు, ఎండింగ్ కూడా దేవునితోనే ఎండ్ చేశాడు. అది గొప్ప విషయము జోసెఫ్ విషయంలో. ఈవెన్ ఫరో కూడా ఒక సాక్షిగా నిలబడ్డాడు జోసెఫ్ విషయంలో. జోసెఫ్ కోసం సాక్ష్యం చెప్పాడు. అదేవిధంగా ఆయన దేవుడి కోసం కూడా పొగిడాడు. ఏ రోజు నిన్ను చూసి నీ దేవుడిని ఎవరైనా పొగుడుతున్నాడా లేదా ఏ రోజు నువ్వు గమనించాలి. అంటే నీ జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు మాట్లాడి మాటలు, అదేవిధంగా నీ ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. మొదట పేతురు 5:6 మనం చూస్తుంటే దేవుడు మన స్థితిగతుల్ని మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అంటే మన స్థితిగతులను దేవుడు మార్చేస్తాడంట. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు మన స్థితిగతులు మార్చుతాడు. జోసెఫ్ స్థితిగతులు కూడా దేవుడు మార్చేస్తాడు. ఎంత చక్కగా దేవుడు నడిపిస్తాడంటే మనం అనుకుంటాము ఇక్కడతో చాప్టర్ అయిపోయిందని మనం అనుకుంటాం. కానీ మనము ఆ చాప్టర్ చదువుతూ ఉండగా మనకి ఒకటి తెలుస్తుంది ఏంటంటే ఆ ప్రతి కష్టంలో అతను దేవుడు ఆయన స్థితిగతి మార్చుకుంటే దేవుడు ముందుకు తీసుకెళ్ళాడు. ఇమీడియట్ గా అయిపోలే, ఇమీడియట్ గా దేవుడు వచ్చేసి అతను కాపాడలేదు. ఆయన ఓపుగా ఇప్పుడు గోతిలో ఉన్నప్పుడు, ఆ లోయలో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు అనుకోవచ్చు. అక్కడితో జోసెఫ్ జీవితం అయిపోయిందని మనం అనుకోవచ్చు. కానీ ఎంత బాధపడి ఉండొచ్చు. ఆ గోతులో ఉన్నప్పుడు అన్నయ్యను నన్ను చంపేయాలని వచ్చినారా, నన్ను ఈ గోతులో పడేసారు ఏంటా అని భయపడి ఉండొచ్చు ఆ రోజుని. ఎందుకంటే ఇంటి వారి సొంత అన్నయ్యని చంపేస్తున్నారంటే నేను ఎంత భయపడి ఉండొచ్చు ఆ రోజుని. కానీ అతను భయపడలేదు. అతను ఏం చేశాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. నేను ఈ గోతులో పడ్డానంటే దేవుడు నాకు మంచి కళ ఇచ్చాడంటే ఈ కళ నుంచి దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు అని ఒక కాన్ఫిడెంట్ తోటి ఆ రోజు నేను జోసెఫ్ ఉన్నాడు. ఆ కాన్ఫిడెంట్ తో జోసెఫ్ ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు, అతని జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆయన అభివృద్ధి పొందుకున్న ఆయన ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకెళ్ళాడు. మొదటి పేతురు ఒకసారి మనం చదువుకుందాం. మొదటి పేతురు 5:6 ఒకసారి మనం చదువుకుంటే అక్కడ దేవుడు తెలియజేసిన మాట పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండి. చూడండి, దీన మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకొచ్చినారు. ఈ రోజు మీరు దీన మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా సమయం వచ్చిన సమయానికి దేవుడు ఏం చేస్తాడు, మనకి మేలు చేస్తాడు. దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మేలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనం భయపడ అవసరం లేదు. అయ్యో నా జీవితం ఇలా అయిపోతుందని మనం అనుకున్న అంత అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనం కాపాడుతాడు. అందుకని దీన మనసు కలిగి ఉండాలి. మనము ఓర్పుతో మనం ఉండాలి. ఆగిపోకూడదు. మనం మన జీవితంలో బలంగా మనం నిలబడాలని చెప్పి ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు. సో దేవుడే సెలెక్ట్ చేశాడు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చదివితే మొదటి 41-45 మనం చదువుకుంటే అక్కడ ఫరో జోసెఫ్ కి భార్యని సెలెక్ట్ చేశాడు. ఒకసారి మనం చదువుదాం. మరియు ఫరో యోసేపునకు జెఫ్నాతాహు అను పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన పొతిఫరు కుమార్తెకు అస్నేతాను ఇచ్చి పెళ్లి చేశాను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించాడు. అసీనెతు అని ఇక్కడ స్త్రీ మనకు కనిపిస్తుంది. ఇక్కడ జోసెఫ్ భార్య పేరు అసీనెతు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అసీనెతు అని ఈ స్త్రీ ఒక అన్యురాలు. తన యూదు నుంచి, తన యూదు కుటుంబం నుంచి తన రాలేదు. తన ఒక అన్యురాలు. అది కూడా అక్కడున్న పండిత్ అంటే చెప్పాలంటే ఒక పూజారి, ఆ దేశానికి ఐగుప్తు దేశానికి ఉన్న పూజారి కుమార్తె. అంటే ఆ పూజారి కుమార్తె అంటే అక్కడ విగ్రహారద్ధులు, అది వారు ఎక్కువ చేసేవారు. విగ్రహారద్ధులు లోంచి తన వచ్చింది ఈ ఆసీనత్తు. ఈ ఆసీనత్తు మనం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ విగ్రహారద్ధుల మధ్యనే తన పెరిగింది. అన్ని రాదు అంటే ఆ ఐగుప్తు దేశానికి, ఐగుప్తులో ఉన్న ఆ విగ్రహారద్ధులు, అదేవిధంగా అక్కడున్న ట్రెడిషన్ కి తన బాగా అలవాటు
అలవాటు పడే ఆ అలవాటులో జీవించే స్త్రీగా మనకి ఇక్కడ ఆశీర్వదిస్తూ కనపడుతుంది. అలాంటి స్త్రీని తీసుకొచ్చి ఇక్కడ జోసెఫ్ వివాహం ఇచ్చి చేస్తున్నారు. మనం అనుకోవచ్చు, చాలా మంది అనుకుంటారు జోసెఫ్ అంత దేవుళ్ళు ఎదిగాడు కదా, అంత పరిశుద్ధంగా ఎదిగాడు కదా, అలాంటినప్పుడు ఒక అన్యురాన్ని తీసుకొచ్చి ఎందుకు చేశారు, అలా ఆ జోసెఫ్ ఎలా ఎక్సెప్ట్ చేసి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ మనం ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే అక్కడ దేవుడి చిత్త ప్రకారంగా జరిగింది. దేవుడి సెలెక్ట్ చేశాడు. ఫరో కదా అక్కడ సెలెక్ట్ చేసింది దేవుడి. ఎందుకంటే మనము చూస్తే జోసెఫ్ జీవితంలో జోసెఫ్ ఎప్పుడు ఆశించలేదు, దేన్ని ఆశించలేదు, రాజమహల్ ఆశించలేదు, భార్య విషయంలో కూడా అతను ఆశించలేదు. ఒకవేళ అతను ఆశించే జీవితం అంటే పొటిఫర్ భార్య ఎప్పుడైతే శోధనలోకి తీసుకెళ్ళిందో అప్పుడే జోసెఫ్ అక్కడ పడిపోతుంది. కానీ అక్కడ నిలబడ్డాడు, ఇది నా త్రోవ కాదు, ఇది దేవుని త్రోవ కాదు, ఇది తప్పు మార్గంలో వెళ్తుందని చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇక్కడ ఆశీర్వదిని అతను ఎక్సెప్ట్ చేశాడంటే ఇతని దేవుని చిత్తము అతను నమ్మాడు, దేవుడి చిత్తం అని నమ్మాడు కాబట్టి అతను ఎక్సెప్ట్ చేశాడు. మనం ఇంకొకటి గమనించాలి, ఇక్కడ ఫరోకి దేవుడు ఎవరో తెలుసు, దేవుడు శక్తి ఏంటో తెలుసుకున్నాడు. ఎందుకంటే కళ రూపంలో అతను తెలియజేసినప్పుడు చాలా సంతోషించాడు. ఫరో సంతోషించాడు కాబట్టి ఆస్తిలో ఒక భాగం ఇచ్చాడు. ఆస్తిలో భాగం ఇవ్వడమే కాదు, రాజ్యాన్ని అతనికి ఇచ్చాడు. ఆ రాజ్యాన్ని ఇవ్వడం కాదు, ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ చేశాడు. ఆ ప్రైమ్ మినిస్టర్ చేయడం కాదు, అతని చేతికున్న ఉంగరం తీసుకొచ్చి అతని చేతికి పెట్టాడంటే ఎంత రెస్పెక్ట్ అక్కడ జోసెఫ్ కి ఫరో ఇచ్చాడు. ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అంటే ఆ రెస్పెక్ట్ ఇచ్చాడంటే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే అతని దేవుడు ఏంటో కూడా తెలుసుకున్నాడు. అంటే దేవుడు ఆ ఫరో ద్వారా ఆశీర్వదిని తీసుకొచ్చి వివాహం చేసినట్టు గ్రంథాలు మనకు తెలియజేస్తున్న ఒక విగ్రహారాధనలోంచి వచ్చింది. కానీ తన దేవుణ్ణి తెలుసుకుంది, దేవుణ్ణి ఆరాధించింది. అంటే చూడండి, తన ఆ విగ్రహారాధనని వదిలిపెట్టి తన దేవుడిలోకి వచ్చింది. దేవుడు ఎవరో తన తెలుసుకుంది, దేవుడి చిత్త ప్రకారంగా తన చేసింది, దేవుడి చిత్త ప్రకారంగా తను చేసింది. కాబట్టి అక్కడ జోసెఫ్ ఆ రోజుని యాక్సెప్ట్ చేశాడు, ఆశీర్వదిని. అంటే తన మొత్తం వదిలిపెట్టుకుంది, దేవుడి కోసము తన మొత్తం వదిలిపెట్టుకుంది. అంటే చూడండి, ఈ రోజు మనము తన గుణంలో మనం నేర్చుకుంటే తన యోగ్యురాలు మనం అనొచ్చు. ఎలా అంటామంటే తన జీవితము ఒక విగ్రహారాధన నుంచి తన బయటకు వచ్చి యెహోవా దేవుడిని ఆరాధిస్తాం మొదలుపెట్టింది. అంటే గొప్ప దేవుడు అని తెలుసుకుంది, యెహోవా దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకుంది. ఎందుకంటే ఆ రాజ్యం ఐగుప్తు అందరూ ఒక వేదంలో ఉన్నారు. ఆ వేదంలో ఉన్నప్పుడు కళ్ళతో అక్కడ ఫరో బాధపడుతున్నప్పుడు తనకి ఎవ్వరూ చెప్పేవారే లేరు. కానీ జోసెఫ్ ఎప్పుడైతే తెలియజేశాడో అక్కడ ఐగుప్తులో ఉన్నవారు ప్రతి ఒక్కరు సంతోషించారంట. అంటే ఇక్కడ ఆ వారు దేవుడు, జోసెఫ్ దేవుడు చాలా గొప్ప దేవుడు అని బలమైన నమ్మకము వారిలోకి వచ్చిన ఒకే ఒక వ్యక్తి ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్కరిలో యెహోవా దేవుడు ఎవరో తెలియజేశాడు. యెహోవా దేవుడు బలమైన దేవుడు అని తెలియజేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే రహాబు కోసం మనం తెలుసుకుంటే ఎరుకో పట్టణంలో ఉన్నప్పుడు ఎరుకో గోడల్ని కూల్చడానికి వచ్చినప్పుడు అక్కడ యూదులు వెళ్ళి, అంటే అక్కడ యూదులు వెళ్ళి మార్గము దీని నుంచి మార్గం ఎలా వెళ్ళాలి, బయటికి ఎలా వెళ్ళాలని వారు ప్లాన్ వేసుకున్నప్పుడు రహాబు వేశ్య దగ్గరికి వచ్చినప్పుడు రహాబు వేశ్య దేవుని కోసం సాక్ష్యం చెప్తారు. నీ దేవుడు, మీ దేవుడు గొప్ప దేవుడు, ఎర్ర సముద్రాన్ని దాటించే దేవుడు గొప్ప దేవుడు, నేను మిమ్మల్ని కాపాడుతాను, కానీ మీరు మనల్ని మర్చిపోకండి అని చెప్పి తన బలంగా యెహోవా దేవుడిని నమ్మింది. తన వేశ్య ఆయన అన్యురాలు, కానీ దేవుడి మీద నమ్మకం పెంచుకుంది. కానీ చూడండి, హంతం అంటే అక్కడ ఎరుకో పట్టణం గోడలు పడిపోయిన తర్వాత కూడా అక్కడ అందరూ చనిపోయారు, ఆల్మోస్ట్ అందరూ చనిపోయారు. కానీ రాహాబు మాత్రం చనిపోలేదు, దేవుడు రక్షించాడు. ఎందుకంటే తన అన్యురాలైన కానీ దేవుడు మాత్రం తనని రక్షించాడు. ఎందుకంటే తనకి ఉన్న విశ్వాసం బట్టి దేవుడు రక్షించాడు. తను నమ్మింది, బలంగా నమ్మింది, యెహోవా దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఎర్ర సముద్రం దాటించాడు, ఆయనతో పెట్టుకుంటే మనం ఉండము, ఆయన దీవెన బలంగా ఉంటాయి, ఆ దీవెన నేను పొందుకోవాలని చెప్పి అక్కడ రహాబు బలంగా దేవుడిని నమ్ముకుంది. అందుకని వంశవాళిలో కూడా మనం చదివితే
రహాబు పేరు అక్కడ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అంటే చూడండి, తను నమ్మింది, ఒక అన్యురాలైన కానీ దేవుడు నమ్మింది. చూడండి, దేవుడు అందరికీ దేవుడు, క్రైస్తవులకే దేవుడు అని కాదు, అందరికీ దేవుడు అని గ్రంథాలు మనకు తెలియజేస్తుంది. అందరికీ దేవుడైనప్పుడు దేవుడు అందరినీ రక్షిస్తాడు, ఎవరిని వదిలిపెట్టాడు. కానీ మనకున్న విశ్వాసం బట్టి దేవుడు రక్షిస్తాడు. రాహాబు దేవుడి మీద విశ్వాసం పెట్టుకుంది కాబట్టి రాహాబుని దేవుడు రక్షించాడు. రూతుని మనం చదువుకుంటే రూతు కూడా అన్యురాలి కుటుంబం నుంచి వచ్చింది, విగ్రహారాధన నుంచే వచ్చింది. కానీ తను దేవుడిని నమ్మింది. అందుకునే కదా నహోమితో అంటది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలం కింద ఆ స్థలానికి నేను వస్తానని చెప్పి రూతు ఎంత చక్కగా మాట్లాడిందో చూడండి. అంటే దేవుని నమ్మింది. యెహోవా దేవుడు గొప్ప దేవుడు. చూడండి, తన జీవితం ఏదో సంతోషం జీవితంలో తను వెళ్ళట్లే. తన జీవితంలో భర్తని పోగొచ్చుకుంది. ఒక భర్తని పోగొచ్చుకుంటే ఆ దిగిలి ఎలా ఉంచదో మీకు తెలియదు. అంటే అలాంటి పరిస్థితిలో ఉంటారు వారు మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది, మైండ్ డిస్టర్బ్ లో ఉంటుంది. అలాంటి డిస్టర్బెన్స్ లో ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారు కూడా వాళ్ళకి అర్థం కాదు. భర్త పోతే ఆ భర్త పోయిన జీవితంలో అన్ని వారికి అనుకుంటారు, నాకు దేవుడు లేరు అని అనుకుంటారు. వారు దేవుడి నుంచి వారు దూరం అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇన్ని ఇబ్బంది పడి ఇన్ని అవమానాలు పొందుకుంటారు. వారు ఎక్కడికి ఫంక్షన్స్ వెళ్ళలేరు, ఫంక్షన్స్ కూడా వారికి ఇన్విటేషన్స్ కూడా ఎవరు లేరు. అలాంటి పరిస్థితిలో వారు ఉంటారు. ఒక రోజుని ఒక అమ్మ నాకు ఫోన్ చేసి అంటుంది, నన్ను చాలా దూరం పెట్టారయ్యా, నా భర్తను పోగొచ్చుకున్నారు, ఏ ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేయట్లేదు, నన్ను డిఫరెంట్ గా చూస్తున్నారయ్యా, చచ్చిపోవాలని అనిపిస్తుందయ్యా అని ఆమె నాతో ఉన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. సొసైటీ ఎలా ఉందంటే వారు దూరం పెడతారు, వారి దగ్గరికి రాని ఆ జీవితం ఆ కీడు మాకు అంచుకుంటుందేమో అని చాలా మంది వారిని దూరం పెడతారు. ఒక భర్తను పోగొచ్చుకుంటే ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మీకు తెలియదు. అలాంటి పరిస్థితిలో ఇక్కడ రూతు ఉంది. రూతు కూడా అలాంటి పరిస్థితులు ఉంది. దేవుని నమ్ముకుంది, దేవుని బిడ్డను పెళ్లి చేసుకుంది. ఎందుకు నాకు ఈ బాధ వచ్చిందని తన మనసులో అనుకుని ఉండొచ్చు. కానీ చూడండి, రూతు మాత్రం వెనక అడిగేలేదు. దేవుడిని నమ్మింది. ఆ అవమానంలో కూడా భర్తను పోగొట్టుకున్నా కూడా తను అనుకుంది, దేవుడు గొప్ప దేవుడు, నా జీవితంలో దేవుడు మేలు చేస్తాడు, నేను ఈ దేవుడిని నమ్ముతాను, నాకు ఆ విగ్రహారాధనలో నాకు ఆ దేవుడు నాకు కనపడలేదు, నిజమైన దేవుడు కాదు అని తను అనుకుని దేవుడిని ఆరాధిస్తూ మొదలు పెట్టింది. ఆ అవమానంలో కూడా నీ దేవుడే నా దేవుడే ఎంత బలంగా తన అన్నిందో చూడండి. అంత బలంగా దేవుడు ఏం చేశాడంటే తన్ను కూడా దేవుడు దీవించాడు. దేవుడు దీవించి తన జీవితంలోంచి తనలోంచి ఒక కుమారుడిని తీసుకొచ్చాడు. దావీదు ఒక మహారాజు వచ్చాడు. ఆ మహారాజు వంశం వాళ్ళ నుంచే అక్కడ యేసయ్య కూడా వచ్చినట్టు గ్రంథాలు మనకు తెలియజేశాం. ఒక అన్యురాలే కానీ దేవుడు ఎంతో దీవించాడు. ఈ రోజు దేవుడి మీద విశ్వాసం పెట్టుకుని వారు ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు, వారిని బ్లెస్ చేస్తాడు. ఇక్కడ మనం చూసుకుంటే ఆసీనత్తు కూడా దేవుడిని నమ్ముకుంది. ఎలా నమ్ముకుందంటే జోసెఫ్ చూసి తన నమ్మింది. జోసెఫ్ వైపు చూసింది. అయ్యో, ఆయన దేవుడు అంత గొప్ప దేవుడు అని చూసి ఆసీనత్తు తన విశ్వాసం పెంచుకుంది. దేవుడి మీద, యెహోవా దేవుడి మీద విశ్వాసం పెంచుకుంది. ఈ గ్రహారాధనే ఉంది కదా దేవుడి దూరం పెంచాడు. అబ్రహాం అని మనం చూస్తే అబ్రహాము దేవుడి నిజమైన ఆయన బొమ్మలు తయారు చేసేవాడు. బొమ్మలు తయారు చేస్తూ ఆ బొమ్మలు ఆయన చేతితో తయారు చేసి అమ్మేవాడు. అనుకున్నాడు ఒక రోజున అబ్రహాం అనుకున్నాడు, ఈ బొమ్మలు నేను తయారు చేస్తున్నాను, ఇక్కడ ఏమో జనం అందరూ నిన్ను ఆరాధిస్తున్నారు, నేను తయారు చేసిన బొమ్మల్ని వారు ఆరాధిస్తున్నారు, అందులోకి దేవుడు ఎలా వస్తాడని ఒక రోజుని ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ వచ్చి నేను వీటిని నిన్ను ఆరాధించని నేను నిజమైన దేవుడు ఎవరున్నారు నేను వెతకాలని చెప్పి ఆయన వెతుకుతూ మొదలు పెట్టాడు. రోజుని వెతుకుతూ అలసిపోయాడు. కానీ ఒక రోజుని ఆ వెతుకుతున్న సమయంలోనే దేవుడు ఆకాశం నుంచి దేవుడు మాట్లాడతాడు. అబ్రహాము అన్నగానే ఆయన అంతే ప్రేమ, దేవుడు నిజమైన దేవుడు ఎవరో ఆయన ఆ రోజు తెలుసుకున్నాడు. అబ్రహాము చూడండి, ఒక అన్యుడే. అబ్రహాం ఒక అన్యుడే, కానీ ఆయన దేవుని బిడ్డగా అయిపోయాడు. చూడండి, ఈరోజు దేవుడు అన్యుల్ని దేవుడు బ్లెస్ చేస్తాడు ఖచ్చితంగా. కానీ వారు నమ్మాలి. విశ్వాసంగా దేవుడిని నమ్మితే, విశ్వాసంగా దేవుడిని వెతికితే దేవుడు ఖచ్చితంగా వారితో దేవుడు మాట్లాడతాడు. ఆయన బిడ్డలుగా ఆయన చేసుకుంటాడు. ఇక్కడ ఆసీనతను కూడా చూస్తే జోసెఫ్ ద్వారా తన విగ్రహారాధననే ఆరాధించింది. కానీ తన జీవితం అంతా తను ఆరాధించిందేమో, కానీ ఎప్పుడైతే జోసెఫ్ వైపు చూసిందో, జోసెఫ్ కోసం విన్నాదో, జోసెఫ్ కళ్ళలో ఏ విధంగా అయితే
ఎక్స్ప్లెయిన్ చేస్తాడో విన్నాడో, దేవుని మీద ఆధారపడతాం చూశాడు, ఏ విధంగా అయితే ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఆయన ఏ విధంగా అయితే నిలబడ్డాడో ఆ జీవితాన్ని చూసి ఆశీన తన దేవుని మీద ఆధారపడతాం మొదలుపెట్టింది. ఈరోజు ఆశీన నుంచి మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, తన దేవుణ్ణి నమ్మింది, విశ్వాసంతో తన దేవుడిని నమ్మింది. అలాగే ఏ విధంగా అయితే ఆశీనత దేవుడిని నమ్మిందో అదే విధంగా నువ్వు దేవుడిని నమ్మాలని దేవుడు కోరుకొచ్చున్నాడు. ఈరోజు ఆ విధంగా నువ్వు దేవుడి మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను బ్లెస్ చేసి నీ జీవితంలో దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. ఒక యోగ్యురాలుగా తన జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది, ఒక యోగ్యురాలుగా తన ఎంట్రీ ఇచ్చింది ఎవరి జీవితంలో? జోసెఫ్ జీవితంలో. అంటే చూడండి, ఈ రోజు స్త్రీ ఒక యోగ్యురాలుగా ఉండాలని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. నువ్వు ఎప్పుడైతే యోగ్యురాలుగా నువ్వు ఉంటావో ఖచ్చితంగా నీ జీవితం కూడా దేవుడు మారుస్తాడు. దేవుడు బలంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే జోసెఫ్కి 2 కుమారులు పుడతారు. 2 కుమారులు పుట్టినప్పుడు 2 కుమారులకి 2 పేర్లు పెడతాడు. ఆ 2 పేర్లు ఒకసారి మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో పుట్టిన పేర్లు గ్రంథంలో మనం చదువుకుంటే అదే గ్రంథం. అప్పుడు యేసోపు, దేవుడు నా సమస్త బాధలు నా తండ్రి ఏంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి మానసే అని పేరు పెట్టాడు. మానసే అని పేరు పెట్టాడు. ఏమని పెట్టాడు? మానసే అని పెట్టాడు. అర్థం ఏంటి? ఆయనకి జరిగిన బాధలన్నీ దేవుడు ఏం చేశాడంట? మర్చిపోయినట్టు చేసినాడంట, మర్చిపోయినా చేశాడంట. అంటే బాధలన్నీ మర్చిపోయినట్టు చేసినందుకు ఆయన ఏం పేరు పెట్టాడు? మానసి అని పేరు పెట్టాడు. ఇంకొక పేరు పెట్టాడు, ఇంకొక కుమారుడికి ఇంకొక పేరు. తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొంది చేశానని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిం అని పేరు పెట్టాడంటే ఏమని పెట్టాడు? ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆయన ఏ దేశంలో అయితే బాధపడ్డాడు అదే దేశంలో ఆయన్ని అభివృద్ధి పొందుకునేలాగా చేశాడు దేవుడు. 2 పేర్లు పెట్టాడండి. ఆ 2 పేర్లు, ఒకటి మానసి అని పెట్టాడు. మానసి అంటే బాధ పోయినట్టు, మర్చిపోయినట్లు చేశాడు దేవుడు. 2వది ఆయన అభివృద్ధి పొందుకున్నా చేశాడు. ఎఫ్రాయిం అని దేవుడు పేరు పెట్టాడు. చూడండి ఎవరు పుట్టారు? 2 పేర్లు ఆశీనెత్తకు పుట్టాడు. చూడండి, ఆశీనెత్త చూడండి అతని జీవితంలోకి రాగానే ఆయన జీవితంలో బాధని మర్చిపోయేలా చేసింది. చూడండి, భార్యగా వచ్చి తన బాధని మర్చిపోయేలా చేసింది. 2వది ఆయనకి అభివృద్ధిగా ఆ పక్కని సపోర్ట్ గా నిలబడ్డది. ఇప్పుడు జోసెఫ్ జీవితంలో తనే పక్కన లేకపోతే తన జీవితంలో ఆ బాధని మర్చిపోకపోతుంది. ఎందుకంటే ఇంట్లో బాధలు ఉంటే, ఇంట్లో కష్టాలు ఉంటే, శ్రమలు ఉంటే ఖచ్చితంగా మీ బాధలు ఎక్కువైపోయినాయి అని అనుకుని ఉండొచ్చు. కానీ ఇక్కడ జోసెఫ్ అలా అనుకోలేదు. జోసెఫ్ జీవితంలో ఆశనతో బలంగా పక్కన నిలబడింది. అందుకనే చూడండి, తన జీవితంలో ఎంత బలంగా నిలబడ్డాడంటే, ఇప్పుడు జోసెఫ్ అంటున్నాడు, నా జీవితంలో దేవుడు మర్చిపోయినా చేశాడు బాధని. అందుకనే నేను మానసే ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ఆశీనత నుంచే వచ్చింది. ఆశీనత ప్రేమే అక్కడ మానసే. ఎఫ్రాయిము ప్రేమే ఆశీనత. సో 2 కుమారుల నుంచి అక్కడ జోసెఫ్ తెలియజేసింది ఏంటంటే, నా భార్య ద్వారా ఈ రోజు నా బాధలన్నీ నేను మర్చిపోయాను. నా బాధల్లో నాకొక బాధ కూడా లేదు. పాత గతంలో ఉన్న బాధలు, కీళ్ళన్నీ నా మీద నుంచి వెళ్ళిపోయింది. ఈ రోజు దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడని చెప్పేసి తన సాక్షిగా కుమారుని తీసుకొచ్చి కుమారు రూపంలో ఒక సాక్షిగా అతను జోసెఫ్ తెలియజేస్తున్నాడు. 2వది ఎఫ్రాయిం అన్నాడు. చూడండి, ఎఫ్రాయిం చూసి అంటున్నాడు, దేవుడు నాకు అభివృద్ధి ఇచ్చాడు. చూడండి, భార్య పక్కనుండి భర్త అభివృద్ధి పొందుకునేలా చేయాలి, అంత సపోర్ట్ గా ఉండాలి. అంత సపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ ఆశలత ఎంత సపోర్ట్ ఇచ్చిందంటే, తనకి పడిన గాయాలకి తను ఏం చేసింది? కట్టు కట్టింది. గాయాల్ని కట్టు కట్టిందంటే అర్థం చేసుకోండి, చాలా ఒక్కొక్కరు భార్యలు ఉంటారు, వారు గాయపరుస్తూనే ఉంటారు. గాయము పడతానే ఉంటది వారికి. ఎంత గాయపడుతుంది అంటే వారి జీవితం అనుకుంటారు, ఎందుకయ్యా నాకు ఈ జీవితము, చనిపోతే మంచిదని అనుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఉండేవారు ఉన్నారు. కానీ ఇక్కడ ఆశనంత చేసిందంటే, గాయాలు కట్టే స్త్రీగా, గాయాలు కట్టే భార్యగా వచ్చింది జోసెఫ్ జీవితంలో. సెకండ్ హాఫ్ అనుకుంటే మనం అనుకుంటాం మన జీవితంలో వెళ్ళిపోతుంది అనుకుంటాం. కాదు,
కానీ జీవితంలో మనం చూస్తే ఫస్ట్ హాఫ్ లో చూస్తే ఫరో ఒక సపోర్ట్ గా ఉంటే, సెకండ్ హాఫ్ లో మనం చూస్తే అక్కడ ఆసనత భార్య సైడ్ గా ఉండి జోసెఫ్ ని ముందుకు నడిపించింది. ఆయన బలమే ఆసనత పక్క నుండి ఆయన ముందుకు నడిపి. చూడండి సామెతలు 31:10 మనం చదువుకుంటే, సామెతలు 31:10 మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసిన మాట ఏంటంటే, సామెతలు 31:10 అక్కడ దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, గుణవతి అయిన భార్య దొరుకుతారు, అది నిత్యము కంటే అమూల్యమైనది. చూడండి, గుణవతి లాంటి స్త్రీ భార్య దొరకాలని దేవుడు కోరుకుంటున్నారు. చూడండి, గుణవతి అంటే తను ఏం తీసుకొస్తుంది? దీవెల్ని తీసుకొస్తుంది, అదృష్టం, అదండి అదృష్టం తీసుకొస్తుంది వారి జీవితంలోకి. సో ఈరోజు మనం మర్చిపోకూడదు. ఈరోజు దేవుడు మాట్లాడతాం మనతో. ఇక్కడ జోసెఫ్ జీవితంలో ఆశనత వచ్చి జీవితాన్ని మార్చింది. చూడండి, ఒక్కొక్కరు మొత్తం జీవితాన్ని నాశనం చేసిన వారు వస్తారు. వారి భార్యలు వచ్చి కంపెనీస్లో ఎంతో చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్న వ్యక్తుల్ని భార్యలు వచ్చి పడేసేస్తున్నారు కూడా చాలా మంది. ఎందుకంటే డిమాండింగ్ చాలా ఎక్కువైపోతాయి. చాలా డిమాండింగ్ ఎక్కువైనప్పుడు వారు దేవుడిని సేవ చేయలేరు. నాకు ఒక పాస్టర్ గారు తెలుసు. ఆయన ఎంతో మంచిగా దేవుడిలో ఎదిగాడు. ఎంత మంచిగా ఎదిగాడంటే దేవుడి సన్నిధిలో బలంగా ఎదిగాడు. అంటే దేవుడి కోసం ఏమైనా చేస్తానికి ఆయనకి ఏ అడ్డు లేదు. కానీ ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకున్నాడో, దాదాపు ఇప్పుడు ఒక 6 years అవుతుంది అతనికి. ఇంకా వారికి 3 కుమారులు. దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాడు. కానీ ఇప్పుడు చూడండి, ఏ పని చేసినా కానీ ఒక అడ్డుగా భారంగా ఉన్నది. ఏమో బ్రదర్ ఏమైందంటే, బ్రదర్ నేను చేయలేను బ్రదర్, నేను ముందుకు వెళ్ళలేను బ్రదర్, నా ఏ పని చేసినా కానీ నా భార్యకి నేను చెప్పు చేయలేను, నేను దేవుడిని అడిగి నేను చేయలేను. కానీ చూడండి, వాళ్ళకి అంటూ అంటే దేవుని సేవలు ఏ పని చేసినా కానీ అక్కడ భార్యకి చెప్పాలి. చూడండి, దేవుని సేవలో మనం దేవుని దగ్గర పర్మిషన్ చెప్పి మనం చేయాలి తప్ప భార్య దగ్గర పర్మిషన్ తీసుకోవడమో లేకపోతే ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకొని చేయడం కాదు. దేవుడు నీతో మాట్లాడితే నువ్వు చేయాలి. దట్స్ వాట్ ఇట్ ఇస్. ఇక్కడ చూడండి, ఇక్కడ జోసెఫ్ జీవితంలో ఆసనత అడ్డుగా నిలబడవచ్చు, కానీ ఆసనత ఎప్పుడు అడ్డుగా నిలబడలేదు. జోసెఫ్ విషయంలో, దేవుని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తన అడ్డుగా నిలబడని అర్థం చేసుకుంది. జోసెఫ్ ఏంటో అర్థం చేసుకుంది. జోసెఫ్ జీవితంలో లేని ప్రేమని తీసుకొచ్చింది. ఏ ప్రేమ? తల్లిని ప్రేమను చిన్నప్పుడే పోగొట్టుకున్నాడు, అన్నయ్య ప్రేమను పోగొట్టుకున్నాడు, తండ్రి ప్రేమను పోగొట్టుకున్నాడు. ఎవరు లేరు ఆయన ప్రేమించే వారు, ఎవరు లేరు. కానీ ఆ ప్రేమ ఆశనత తీసుకొచ్చింది. ఆశనత ఆ ప్రేమను తీసుకొచ్చింది. ఆ ప్రేమ అతనిలో ఉంది కాబట్టి చూడండి, ఆ ప్రేమ రిప్లేస్ చేసింది. ఆ రిప్లేస్ చేసినప్పుడు అంటున్నాడు, నా బాధని మర్చిపోయేలా చేశాడు దేవుడు అంటాడు. మర్చిపోయేలా చేశాడు. ఆశనతని తీసుకొచ్చి నాలో ఉన్న దుఃఖాన్ని, నాలో ఉన్న బాధని దేవుడు తొలగించాడని చెప్పేసి అక్కడ మానసేని తీసుకొచ్చి అక్కడ తెలియజేయండి. చూడండి, ఈ రోజు నేను ఎంత అభివృద్ధి పొందుకున్నానంటే ఇంకా దినాలు ఆయన అభివృద్ధి పొందుకుంటానని. చూడండి, ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే అంత ఈజీ వర్క్ కాదు. ఇక్కడ ఐగుప్తుని నేను కంట్రోల్ చేస్తున్నాడు. ఐగుప్తుని కంట్రోల్ చేస్తున్నప్పుడు ఆయనకి ఎంత స్ట్రెస్ ఉంటుంది. అక్కడ జనాలను చూసుకోవాలి, ఐగుప్తులను చూసుకోవాలి, అక్కడ ఉన్న ఫుడ్ కల్టివేషన్, ఆ ఫుడ్ స్టోరేజ్, ఆ ఫుడ్ కరెక్ట్ గా వెళ్తుందా లేదని బయట వర్క్ ఎక్కువ ఉంది. ఆ వర్క్ స్ట్రెయిన్ లో కూడా అతనితో సపోర్ట్ గా అక్కడ ఆసనత నిలబడింది. సపోర్ట్ గా నిలబడి అతన్ని ముందుకు తీసుకెళ్ళింది. సో జోసెఫ్ జీవితంలో మనం చెప్పాలంటే సంతోషం తీసుకొచ్చింది. సంతోషం. ఈరోజు ఆసనత జోసెఫ్ జీవితంలో సంతోషం తీసుకొచ్చాడు. ఆనందంతో, సంతోషంతో, నా జీవితంలో ఎంత సంతోషం దేవుడు తీసుకొచ్చాడా అని చెప్పి అతను సాక్షిగా నిలబడుతున్నాడు. ఇక్కడ మానసే ఎఫ్రాయిం తీసుకొచ్చి అంటాడు, ఈ రోజు నేను సంతోషం పొందానంటే నా దేవుడు నాకు మేలు చేశాడు. దేవుడే సెలెక్ట్ చేశాడు. ఆసనతను జీవితంలో తీసుకొచ్చి దేవుడిని మర్చిపోకుండా తన చేసింది. ఇప్పుడు చెప్పాలంటే ఒక్కొక్క స్త్రీ వచ్చి ఏం చేస్తాడంటే, నీ దేవుడు ఏం చేస్తాడు, నేను విగ్రహ ఆరాధన చేస్తాను, నేను ఎంత ఈ దేవుడిని నేను నమ్ముకున్నాను, ఆ దేవుడు నువ్వు ఆరాధించి, ఆ దేవుని ఒక్కసారి నువ్వు ఆరాధించి చూడు, నీకు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని వారు చెప్పేవారు కూడా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఇక జోసెఫ్ జీవితంలో అలానే జీవితంలో దేవుడి కోసం, దేవుడి మీద ఆధారపడ్డది ఆసీనత. నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు నేను నమ్ముతున్నాను, నేను సంతోషం తీసుకోవచ్చని, నీకు ఏదైతే గాయం ఉందో ఆ గాయాన్ని నేను కట్టాలనుకుంటున్నాను, నేను కట్టి నీలో సంతోషం తీసుకొస్తానని పక్కనే జోసెఫ్ జీవితంలోనే పక్కనే నిలబడి ఉంటుంది. ఆ రోజుకి సొంత నిర్ణయం గీని జోసెఫ్ తీసుకుని నుండి, నాకు ఆసనత వద్దు, నాకు బాలేదు, నాకు నచ్చలేదు అని చెప్పి వేరే చాయిస్ తీసుకుని ఉంటే
నేను అనుకునేది ఏంటంటే జోసెఫ్ జీవితంలో ఎంత సంతోషం రాకపోదు. దేవుడే సెలెక్ట్ చేశాడు. దేవుడు సంతోషం ఇవ్వాలనుకున్నాడు. ఆశనితను తీసుకొచ్చి జోసెఫ్ జీవితంలో సంతోషము దేవుడు ఇచ్చాడు. సో ఆ రోజుని సంతోషం ఇచ్చే స్త్రీగా, భార్యగా అక్కడ నిలబడ్డది. ఇక్కడ తన భర్తకి లోబడ్డది. ఎంత లోబడ్డదంటే భర్త ఏ పని చేసినా కానీ నువ్వు అని ఎప్పుడు చెప్పలేదు. నా భర్త చేస్తే కరెక్ట్ పని చేస్తాడని చెప్పి తన భర్తకి లోబడి తన ముందుకు వెళ్ళింది. సో ఆశ్రిత భర్తకి లోబడే స్త్రీగా కూడా అక్కడ మనకు కనపడుతుంది. ఇక్కడ చెప్పాలంటే తన మంచి తల్లిగా కూడా ఉంది. ఇంకొక పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తనకు మంచి తల్లిగా ఉంది. ఎఫ్రాయిము అదేవిధంగా మనస్సేకి ఒక మంచి తల్లిగా ఉందని మనం చెప్పొచ్చు. ఎంత మంచి తల్లి అంటే తను ఏం చేసిందంటే దీన్ని ఇద్దరిని తీసుకొచ్చి 2 గోత్రాల్లో కలిపేసింది. మనసే గోత్రం ఒకటి వచ్చింది, ఇంకొకటి ఎఫ్రాయిము గోత్రం కూడా వచ్చింది. చూడండి, జోసెఫ్ నుంచి 2 గోత్రాలు వచ్చినాయి అంటే అర్థం చేసుకోండి. తల్లి ఎఫ్రాయింని అదేవిధంగా మాన్సేని ఏ విధంగా పెంచిందో. తన పెంచితే తల్లి ఇప్పుడు ఒక సర్టెన్ ఏజ్ వచ్చేదాకా తల్లి ప్రేమతోనే పిల్లలు ఎదుగుతారు. అంటే ఆ ఎదిగే సమయంలో తన ఐగుప్తు ట్రెడిషన్స్ కి అలవాటు చేయొచ్చు కదా, ఐగుప్తు దేవతలకి అలవాటు చేయొచ్చు కదా, దేవతల దగ్గర తీసుకెళ్లి తన అందులో కలిపేసుకోవచ్చు కదా. కానీ తను ఎప్పుడు కలపలేదు. తన దేవుని కోసమే పెంచింది. దేవుని సన్నిధిలో అక్కడ మానసేని ఎఫ్రాయిని పెంచినట్టు గ్రంథాలు మనకు తెలియజేస్తుంది. అసలు పెంచండి, అలా పెరిగారు కాబట్టి, తల్లి నీడలో ఎదిగారు కాబట్టి, తల్లి నీడలో దేవుని దగ్గర చేసింది కాబట్టి దేవుడు అనుకున్నాడు వీరిద్దరూ నా గోత్రంలో కావాలి, వీరిద్దరూ కావాలి అని చెప్పి దేవుడు వాళ్ళిద్దరికి ఆ గోత్రం ఇచ్చినట్టు గ్రంథం మనకు తెలియజేస్తుంది. సో మంచి తల్లిగా ఉంది. మంచి తల్లిగా ఉండి వారిని భయభక్తులుగా తనని పెంచినట్టు అక్కడ మనం తెలుసుకోవచ్చు. ఈరోజు ఒక మంచి తల్లిగా నువ్వు ఉన్నావా? ఈరోజు మంచి తల్లిగా వచ్చి నువ్వు నీ బిడ్డల్ని దేవుని సన్నిధిలో నువ్వు పెంచుతున్నావా అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు తల్లిలు ఎలా ఉన్నారంటే ఎదుగుతున్నాడులే, బాగానే ఉన్నాడులే అని అనుకుంటున్నారు. కానీ వారు ఏం చేస్తున్నారో వారికి తెలియట్లేదు. వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో కూడా కేర్ తీసుకోవట్లేదు. ఆ కేర్ తీసుకోక ఈరోజు తల్లిలు ఏడుస్తున్నారు, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకున్నారు. నా కుమారుడు దారి తప్పిపోయాడు, నా కుమార్తె దారి తప్పిపోయింది, ఏంటి నా పరిస్థితి ఎలా ఉందని చెప్పి వారు చాలా దుఃఖంలో ఉన్నారు. ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో దుఃఖంతో ఏడ్చే దినాలు కూడా నేను చూశాను. చాలా మంది చెప్పాలంటే చాలా మంది దుఃఖంలో ఉన్నారు వారి బిడ్డల కోసం, కుమారుల కోసం. కానీ ఇక్కడ మనం చూస్తే ఆశనిద్ర నుంచి ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. వారి బిడ్డల్ని దేవుడిలో పెంచింది. ఒక అన్యురాలైన కానీ దేవుణ్ణి తెలుసుకుని భయభక్తులుగా దేవుని సన్నిధిలో ఎఫ్రాయిం మనసైని పెంచింది. అదే దానికి దీవెనగా మారింది. ఎందుకంటే వారిద్దరూ ఒక 2 గోత్రాల్లో దేవుడు కలుపుకున్నాడు. 12 గోత్రాల్లో ఈ 2 గోత్రాలు బలంగా నిలబడింది ఆ రోజుని. సో ఈ రోజు ఆసనత ఒక మంచి తల్లిగా ఉంది. చూడండి, ఇప్పుడు జోసెఫ్ జీవితంలో విజయం పొందుకున్నాడంటే సెకండ్ హాఫ్ లో మనం చూస్తుంది దినదిన అభివృద్ధి పొందుకుంటూ వెళ్ళాడని గ్రంథాలు మనకు తెలియజేస్తుంది. దినదినాలు తను అభివృద్ధి పొందుకుంటూ వెళ్ళాడంటే ఆసనత హస్తము ఖచ్చితంగా తన జీవితంలో ఉంది. పెద్దలు అంటారు ప్రతి భర్త విజయం వెనక ఎవరు ఉంటారు? భార్య. ప్రతి భర్త విజయం వెనక భార్య ఉంటారు. సో ఈ రోజు మనం తెలుసుకోవాల్సిందంటే జోసెఫ్ జీవితం వెనక, ఆ తెర వెనక ఎవరున్నారంటే ఆసనత ఉంది. ఆసనత ఉండి తను ఏం చేస్తుందంటే జోసెఫ్ ని ముందుకు నడిపించింది. తన బ్యాక్గ్రౌండ్ అని ఉంది స్టోరీలో. తన కోసం మూడు సార్లు తన కోసం రాయబడింది. కానీ మన జీవితం చూస్తే, ఆ సంతోష జీవితం మనం చూస్తే ఖచ్చితంగా ఇంట్లో కూడా తను సంతోషంగా ఉన్నాడు. ఇంట్లో సంతోషంగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు సాక్ష్యం చెప్తున్నాడు. నాకు ఈ రోజు ఏ బాధ లేదని ఆయన ఒప్పుకుంటున్నాడంటే ఏ బాధ అతను లేదు. ఈ రోజు మనం నేర్చుకోవాలి. ఆయన జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. దేవుడు ఆసనతను తీసుకొచ్చి తన జీవితాన్ని మార్చాడు. దేవుడు ఒక మంచి భార్యనిచ్చి తన జీవితాన్ని మార్చాడు. ఈరోజు తన ఒక మంచి భార్యగా ఉంది. మంచి భార్య కాదు, ఒక మంచి తల్లిగా కూడా ఉంది. చూడండి, భార్య అంటే ఎప్పుడు భర్త విజయం కోసం చూసుకుంటారంటండి. తల్లి ఎప్పుడు
భార్య ఎప్పుడు భర్త విజయం కోసం చూసుకుంటది, తల్లి ఎప్పుడు కుమారుడు కుమార్తె అభివృద్ధి పొందుకోవాలని చూసుకుంటది. ఈ రెండు పాత్రల్లో కూడా ఆసనత నిలబడాలి. ఆసనత ఎంత విధంగా నిలబడాలి? ఒక వైపు నుంచేమో జోసెఫ్ అభివృద్ధి పొందుకుంటూ వెళ్తున్నాడు, ఒక విధమైన ఇంకొక సైడ్ చూస్తుంటే ఇద్దరు కుమారులు దీవెనలు పొందుకుంటూ ముందుకు దేవుడు నెక్స్ట్ యాకోబు దగ్గరికి వెళ్ళినప్పుడు యాకోబు కూడా మంచి దీవెనలు అక్కడ ఇచ్చినట్టు గ్రంథాలు మనకు తెలియజేస్తాయి. ఎస్, అక్కడ మంచి తల్లిగా ఉంది, ఒక మంచి భార్యగా ఆసనత ఉన్నట్టు గ్రంథం మనసు. సో ఈరోజు నీ పాత్ర ఎలా ఉంది? దేవుడు ఈరోజు మీకు క్వశ్చన్ వేస్తున్నాడు, నీ పాత్ర ఎలా ఉంది? ఈరోజు నువ్వు మంచి భార్యగా ఉన్నావా? ఈరోజు నువ్వు మంచి తల్లిగా ఉన్నావా? నీ పాత్ర ఎలా ఉంది అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. నీ పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఇంటిలో, ఒక కుటుంబంలో నీ పాత్ర నువ్వు ఎలా నడిపిస్తున్నావు అని చాలా ఇంపార్టెంట్. ఈరోజు నీ పాత్రలో నువ్వు నిలబడ్డావా లేక? చూడండి, అక్కడ తన దేన్ని ఆశించలేదు, అక్కడ దేన్ని ఆశించుకున్న తన ముందుకు వెళ్ళింది. చూడండి, ఐగుప్తుని ఆశించలేదు, లేదా ఐగుప్తులో ఆ ఫరో ఆ సింహాసనం కూడా తన ఎప్పుడు ఆశించలేదు. ఆ కుమారుల్ని అక్కడ ఐగుప్తులో ఒక పండితుగా ఉండాలి, ఒక పూజారిగా ఉండాలి, లేదా ఐగుప్తులు ఆ ఫరో సింహాసనంలో నా బిడ్డలు కుమారులు కూర్చోవాలని చెప్పి తను ఎప్పుడు ఏదీ కోరుకోలేదు. నా బిడ్డలు దేవుని కోసము పెరగాలి, దేవుని కోసం ఉండాలని చెప్పి తను కోరుకుంది. కాబట్టి ఆ యెహోవా దేవుడి కోసం వారు బలంగా వారు ముందుకు. ఇప్పుడు ఎఫ్రాయిము గోత్రము, అదేవిధంగా మానసే గోత్రము దేవుళ్ళు ఎంతో చక్కగా వారు ఎదుగుతూ వారు ముందుకు వెళ్ళిన గోత్రాల కోసం మనం చదివితే చూడ ఇక్కడ ఆసనత బలంగా నిలబడింది. ఇంకొకటి మనం తన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతిఫలం తను పొందుకుంది, ప్రతిఫలం పొందుకునే స్త్రీగా తను ఉంది. షీ వాజ్ అ ఫ్రూట్ఫుల్. ఎస్, ఆ ఫలం తను పొందుకుంది, దేవుళ్ళో ఉంది కాబట్టి ఆ ఫలం తను పొందుకుని ముందుకు వెళ్ళింది. ఈరోజు ఆ ప్రతిఫలం పొందుకునేలాగా నువ్వు ఉన్నావు ఈరోజు. ఎస్, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు అలాంటి స్త్రీగా నువ్వు ఉన్నావు ఈరోజు, మంచి తల్లిగా, మంచి భార్యగా నువ్వు ఉన్నావు ఈరోజు. దేవుడు నీతో ఉన్నాడు. ఇంకొక విషయం తనలో నాకు మంచిగా అనిపించే పాయింట్ ఏంటంటే తన శత్రువుల్ని ప్రేమించింది. ఆసనత శత్రువుల్ని ప్రేమించే స్త్రీగా తన నిలబడి ఉంది. ఎలా మీరు పాస్టర్ గారు మీరు ఎలా అంటారని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. చూడండి, అన్నయ్య శత్రువులే కదా జోసెఫ్ కి. శత్రువులైనప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే జోసెఫ్ ఏం చేశాడు? వెంటనే క్షమించేశాడు. వెంటనే క్షమించి వారి కోసం ఎంత దుఃఖించాడంటే కన్నీరు కాచాడు, కన్నీరు విడిచాడు. కన్నీరు విడిచినట్టు గృహంలో ఉన్నప్పుడు కన్నీరు విడిచాడు. ఆ కన్నీరు ఆసనత రోజుని చూసింది. ఖచ్చితంగా తను చూసే ఉండొచ్చు, ఎందుకంటే గృహం వచ్చాడు, ఇంటికి వచ్చినట్టు అక్కడ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఇంటిలో ఉన్నప్పుడు ఆ అన్నయ్యలు రాగానే 10 మంది వచ్చారు. ఆ 10 మంది అన్నయ్యని చూసినప్పుడు జోసెఫ్ ఎంత దుఃఖించాడంటే నా అన్నయ్యలు తిరిగి వచ్చారని ఎంతో సంతోషంతో వాడు ఏం చేస్తాడంటే అత్తుకున్నప్పుడు అంటాడు, ఇదంతా జరిగిందంటే కేవలం దేవుని చిత్తం ప్రకారమే జరిగిందని చెప్పి ఎంతో చక్కగా అక్కడ జోసెఫ్ అన్నాడు మాట. జోసెఫ్ అన్నయ్యని క్షమించాడు, ఓకే, ఫ్యామిలీ అని క్షమించింది, కానీ అక్కడ ఆసనత కూడా క్షమించింది. ఇప్పుడు అనుకోవచ్చు, ఆసనత అనుకోవచ్చు, అన్నయ్యని నన్ను ఇబ్బంది పెట్టారు, అన్నయ్యని నేను చంపేయాలనుకున్నారు, అన్నయ్య నేను గోతులో పడేస్తారు, నేను అంత ఇబ్బంది పెట్టి ఇస్మాయిల్ని కమ్మేస్తారు, ఏం చేస్తారు? నీ జీవితంలో ఏం తీసుకొచ్చారు? నీ జీవితంలో దుఃఖమే తీసుకొచ్చారు కదా, ఏం మేలు చేశారని తను అనుకోవచ్చు కదా, కానీ తను అనుకోలేదు. తను కూడా ఆ అన్నయ్యని క్షమించినట్టు గ్రంథం మనకు తెలియజేస్తుంది. క్షమించింది కాబట్టి జోసెఫ్ ముందుకు తీసుకెళ్లాడు, ఆ కుటుంబం ముందుకు తీసుకెళ్లాడు. ఆ కుటుంబం ముందుకు తీసుకెళ్లడమే కాదు, ఆడ గోషాన్ అనే ఒక స్థలం, ఒక మంచి స్థలము కూడా జోసెఫ్ వీరి అన్నయ్యలకి వాళ్ళ తండ్రి గారిని తీసుకొచ్చి అక్కడ పెంచినట్టు అక్కడ మనకు వాక్య భోగం మనకు తెలియజేస్తుంది. చూడండి, సపోర్ట్ గా నిలబడ్డది, అన్నయ్యని క్షమించింది, శత్రువుల్ని క్షమించే స్త్రీగా ఈ రోజు ఆసనత మనకి ఈ రోజు కనపడుతుంది. ఈ రోజు నువ్వు శత్రువుని క్షమిస్తున్నావా? శత్రువుని క్షమించి నువ్వు ముందుకు వెళ్తున్నావు. ఈ రోజు మంచి తల్లిగా కాదు, మంచి భార్య కాదు, దాని శత్రువుని ప్రేమించే స్త్రీగా నువ్వు ఉన్నావు. ఈ రోజు నీ కుటుంబంలో నువ్వు శత్రువుని ప్రేమించే స్త్రీగా ఉండాలని ఈ రోజు దేవుడు కోరుకొచ్చినాడు. ఈ రోజు జోసెఫ్ అంత అభివృద్ధి పొందుకున్నాడంటే, అంత పేరు పొందుకున్నాడంటే, అంత విజయం పొందుకున్నాడంటే ఇక్కడ ఆసనత
ప్రవర్తన, అదేవిధంగా ఆసనత ప్రభావము ఎంత ఎంత ఎక్కువగా పనిచేసిందో ఈరోజు మనము తెలుసుకోవాల్సింది. రెస్పాన్సిబిలిటీస్, ఆ రెస్పాన్సిబిలిటీస్ కి అన్నకి ఏ విధంగా అయితే జోసెఫ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాడో ఆ రెస్పాన్సిబిలిటీలో తన ఎంతో చక్కగా సపోర్ట్ గా నిలబడి తన ముందుకు వెళ్ళేది. ఇప్పుడు చూడండి, ఆది గ్రంథము 43:19 మనం చదువుకుంటే, ఆది గ్రంథము 43:19 మనం చదువుకుంటే, వారు యోసేపు గృహ నిర్వాహకునికై యొద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి, చూడండి వారు బయట ఇంటి గృహంలోకి వచ్చి మాట్లాడుతున్నారు. సో ఆ సమయంలో ఇక్కడ ఆసనత అన్ని విషయాలు చూసింది, అన్ని విషయాలు చూసి తన ముందుకు వెళ్ళింది. సో శత్రువుల్ని క్షమించే స్త్రీగా ఆసనత అక్కడ ఉంది. ఇంకొక పాయింట్ మనం చూద్దాం. ఇంకొక పాయింట్ ఏంటి, ఆసనతకి పేరుకి అర్థం ఏంటంటే సూర్య దేవుని బహుమానం. సూర్య దేవుని బహుమానం అర్థం అంటే ఆయన తండ్రి గారు తనకు పెట్టిన పేరు అది, సూర్య దేవుని బహుమానం. అంటే సూర్య దేవుడు ఇచ్చిన బహుమానము అని ఆయన పేరులో అర్థం ఉంది ఆసనత్తు. కానీ చూడండి, ఇక్కడ తన జీవితంలో చూస్తే మిస్ఫార్చ్యూనే, మొదట జీవితం అంతా చూస్తే అంతా మిస్ఫార్చ్యూన్ లోనే వెళ్ళింది. అంటే చూడండి, తనంతా ఆ విగ్రహాదుల్లో అందులో తనంత దీవెన తన పొందుకోలేదు. తన జీవితానికి అర్థం లేకునే ఉంది. సూర్య దేవుని ఆ బహుమానం ఏంటో తనకు అర్థంగా, తన పేరులో ఉన్న దానికి ఫలితం ఏంటో ఎప్పుడు తన రికగ్నైజ్ చేసుకోలేదు. కానీ ఎప్పుడైతే జోసెఫ్ తన జీవితంలోకి వచ్చాడో, ఎప్పుడైతే ఆయన దేవుడు తన హృదయంలోకి వచ్చాడో, తన అదృష్టంగా మారిపోయింది. జోసెఫ్ జీవితంలో అదృష్టంగా తన మారిపోయింది. ఇప్పుడు జోసెఫ్ అదృష్టం ఎవరు? ఆసనతే. సో తన జీవితంలో ఇప్పుడు శుభ్రం చెప్పాలంటే ఒక వెలుగు జోసెఫ్ ఇచ్చినట్టు గ్రంథం మనకు సూర్య అంటే సూర్యుడు ఏ విధంగా అయితే వెలిగినిస్తాడో ఆ వెలుగు తన అక్కడ పక్క నుండి తన భర్త అయిన జోసెఫ్ ఇచ్చినట్టు మనకి అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఒక అదృష్టంగా తన ఉంది. ఒక మిస్ఫార్చ్యూన్ నుంచి ఒక అదృష్టంగా తన మారిపోయింది అక్కడ జోసెఫ్ జీవితంలో. చూడండి, ఇక్కడ మనం ఒకసారి ఆది కాండము 50:11 మనం చదువుకుంటే, లాస్ట్ భాగము ఒకసారి మనం చదువుకుని ముగించుకుందాం. ఆది కాండము 50:11 ఒకసారి మనం చదువుకుంటే అక్కడ చూడండి, ఆది కాండము 50:11. ఆ దేశమంతా నివసించిన కానానీయులు అరుదు కళ్ళమున్నంత ఆ దుఃఖము కలుగుటకు చూచి ఐగుప్తులకు ఇది మిక్కటమైన దుఃఖం అని చెప్పుకొని కనుక దానికి ఆమె మిశ్రయము అని పేరు పెట్టబడేను. చూడండి, ఇక్కడ ఐగుప్తులు షాక్ అవుతున్నారు. ఇక్కడ జోసెఫ్ ఏం చేస్తున్నాడంటే ఏడుస్తున్నాడంట, చాలా దుఃఖంలో ఎందుకున్నాడంటే అక్కడ యాకోబు చనిపోయాడు, తండ్రి యాకోబు చనిపోయినప్పుడు ఇక్కడ జోసెఫ్ చాలా దుఃఖంలో, ఎంత దుఃఖంలో అంటే తండ్రి పోయాడా అని చెప్పి చాలా దుఃఖంలో ఉన్నప్పుడు అక్కడ ఐగుప్తులందరూ వచ్చేస్తారంట. ఐగుప్తులందరూ వచ్చి ఏం జరిగింది ఇక్కడ, ఏమైపోయిందని చెప్పి వాళ్ళు అక్కడ రాగానే అని చూస్తే ఆయన దుఃఖము చూసాక ఐగుప్తు వారందరూ దుఃఖించారు. చూడండి, ఇక్కడ జోసెఫ్ జీవితము, అదేవిధంగా ఆసనత జీవితము, ఇద్దరు భార్య భర్తలుగా వారు ఐగుప్తుల మీద ఎంత ప్రభావం చూపించారు ఇక్కడ అర్థమైపోతుంది. ఎంత ప్రభావం, అందరూ దుఃఖించారంట. అక్కడ జోసెఫ్ దుఃఖిస్తున్నాడని చూడండి, ఎంత ప్రభావము అక్కడ పడిందో చూడండి. ఆసనత ప్రార్థన ఎంత బలంగా ఇక్కడ పనిచేస్తుందో ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం అనుకోవచ్చు తన ఎలా మార్చిందని మీరు అనగలరు అని మీరు అనొచ్చు. తన కోసం రాయబడలేదు కదా, తను ఎక్కడ మార్చినట్టు మనకు మెన్షన్ చేయలేదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ చూడండి, చాలా స్త్రీలు ఉన్నారు చూడండి, వారు ఏం చేస్తారంటే వారి భర్తని మార్చుకుని వారుగా కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే సొలొమోను జీవితంలో మనం చూస్తే చూడండి, మొదటి రాజులు 11:1 మనం చదువుకుంటే అక్కడ రాయబడిన వాక్య భాగం ఒకసారి చదువుకుని ముగించుకుందాం. మొదటి రాజులు 11:1 మనం చదువుకుంటే అక్కడ దేవుడు తెలియజేసిన మాట ఒకసారి చదువుదాం. మొదటి రాజులు 11:1 చదువమ్మా. మొదటి రాజులు 11:1 భాగం. వరానీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పబడుతురు కనుక వారితో సహవాసము చేయకూడదు. చూడండి, వారు ఏమన్నారంట, దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు, వీళ్ళందరూ అన్య స్త్రీని మీరు వివాహము
చేసుకోకూడదు. వీరిని వివాహం చేసుకుంటే వారు ఏం చేస్తారంట, వారు దేవతల వైపు వారు ఏం చేస్తారు, తిప్పుకుంటారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఈ అన్య స్త్రీలు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు వివాహం చేసుకోకూడదని చెప్పి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎస్, దేవుడు స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు. వీళ్ళు అన్యులు, మీరు పెళ్లి చేసుకోకూడదు. వారు ఏం చేస్తారు, వారు దేవతల వైపు వారు ఏం చేస్తారు, మిమ్మల్ని తిప్పుకుంటారు. వారు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని నన్ను దూరం చేస్తారు అని చెప్పి దేవుడు ఆ రోజు చాలా బాధపడ్డాడు, చాలా బాధ. అందుకనే సొలొమోను మనం చూస్తే అక్కడ నెహెమ్యా గ్రంథం 13:26 కూడా అక్కడ నెహెమ్యా ఒక మాట తెలియజేసిన, నెహెమ్యా గ్రంథము 13:26 అక్కడ నెహెమ్యా తెలియజేసిన మాట ఒకసారి చదవమ్మా. 13:26 నెహెమ్యా 13:26. ఇటు కార్యములు జరిగించి ఇశ్రాయేలు రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక జనములలో అటువంటి రాజు లేకపోయాను. అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడే ఇశ్రాయేలు అందరి మీద రాజుగా నియమింపబడును. అన్య స్త్రీలను అతని చేత సహపాపము చేయించలేదా? కాగా ఇప్పుడు ఏం చేశారు, అన్య స్త్రీలు ఏం చేశారంట, పాపం చేపించారు. ఎవరి ద్వారా? సొలొమోను అంటే రాజు, ఏ రాజు లేడు. అక్కడ దేవుడే మాట్లాడు. దేవుడు చెప్తాడు, నువ్వు నాతో అంటే నీ తర్వాత రాజుకి ఎవరు రారు, ఇలాంటి రాజుకి ఎవరు రారు అని చెప్పి ఆ రోజు సొలొమోనుతో దేవుడు మాట్లాడతాడు. కానీ సొలొమోను ఏం చేశాడు, పాపం చేశాడు. విగ్రహారాధనని అన్య స్త్రీలు వాళ్ళ దేవతలకి ఇతను ఏమయ్యాడు, లోపడిపోయి పడిపోయి వారి వైపు తిప్పుకున్నాడు. దేవుడి నుంచి దూరం చేసేస్తాడు దేవుని. అందుకని ఇక్కడ నెహెమ్యా భక్తుడు తెలియజేస్తున్నారు. అలాగే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట అంటే అన్య స్త్రీలను ఎటు పరిస్థితిలో వివాహము చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు నా నుంచి దూరం అయిపోతావని చెప్పి ఆ రోజు దేవుడు తెలియజేస్తారు. సొలొమోను కూడా అన్య స్త్రీని పెళ్లి చేసుకొని ఏమయ్యాడు, దేవునికి దూరం అయిపోయాడు. దాదాపు 1000 మంది భార్యలు ఉన్నారు. 1000 మంది భార్యలు ఉంటే ఆ 1000 మంది భార్యలు కూడా ఏం చేస్తారు, దేవుడి నుంచి ఒక్కరు కూడా దేవుడిని పెట్టలేదు. ఒక్కరు కూడా దేవుడిని పెట్టలేదు. ఆ 1000 మందిలో ఒక్కరైనా దేవుడు పెట్టే ఉండుంటే ఖచ్చితంగా అతను దేవుడి వైపు మార్చుకుంది. కానీ ఒక్కరు కూడా, అందరూ ఆ 1000 మంది కూడా అన్య స్త్రీలే పెళ్లి చేసుకున్నాడు. అన్య దేవతలకి అతను ప్రార్థన చేస్తూ పూజిస్తూ మొదలు పెట్టాడు. దేవుడికి దూరం అయిపోయాడు. చూడండి, ఒక్క ఆశనత్త లాంటి స్త్రీ ఉంటే చాలు, ఒక ఆశనత్త స్త్రీ లాంటి జీవితంలో ఉంటే చాలు, జీవితమే మారిపోతే. ఇక్కడ చూడండి, జోసెఫ్ జీవితంలో ఆశనత్త లాంటి ఆ స్త్రీ వచ్చి దేవుడి వైపు ఉండేలా చేసింది, దేవుడి కోసం జీవించేలా చేసింది. తన జీవితంలో కూడా దేవుడి కోసం నిలబడింది. తన బిడ్డను కూడా దేవుడిలో పెంచింది. అదేవిధంగా ఆ దేశం అంతా కూడా తన ద్వారా కూడా అభివృద్ధి పొందుకుంది. రోజు దేవుడు ఆశీనత్వ జీవితంలో అద్భుతం చేశాడు. ఈ రోజు మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఆశీనత్వలాగా మనం ఉండాలి, ఆశీనత్వ జీవితం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాం. అలాంటి స్త్రీగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి మంచి స్త్రీగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. రోజు మీరు అలాంటి దుఃఖంలో ఉన్నారేమో, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారేమో, నా జీవితం ఏంటో మీరు అనుకుంటున్నారేమో. ఇక్కడ జోసెఫ్ జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కానీ ఆ జీవితంలోనే, అలాంటి పరిస్థితుల్లోనే ఆశనత్తు ఆయన జీవితంలోకి వచ్చి సంతోషం తీసుకొచ్చింది. ఈరోజు దేవుడు మీతో మాట్లాడన్నాం. దయచేసి ఈ ప్లేస్ లో ఉండి మీరు ప్రార్థన చేయాలని మేము కోరుకుంటున్నాను. ఆలయంలో మీరు ప్రతి ఒక్కరూ మీరు నిలబడి మీరు ప్రార్థన చేస్తాము. దేవుని సన్నిధిలో మీరు నిలబడి మోకాల మీద ఉండండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. తండ్రి ప్రభా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆశనత్తుని మా మధ్యకి తీసుకొచ్చినందుకు వందనాలయ్యా.